ఈ రోజు అయితే కొంచెంలో తప్పించుకున్నామా, లేకపోతే ఈ పాము అయితే కాటేసేది. కానీ లాస్ట్ కి అయితే నేనే దానికి ప్రాణభిక్ష అయితే పెట్టినా. ఏమైందో లాస్ట్ కి అయితే చెప్తా, వీడియో మొత్తం అయితే చూసేయండి. నమస్తే మామ అందరికి. అయితే పొద్దున్నే గడ్డి గనికి అయితే వచ్చిన. ఇక మన బల్లకైతే ఒక మోపు గడ్డి అయితే కోసిన. మన బల్లకైతే పచ్చి గడ్డి కోసుకొచ్చి మరి ఎండగడ్డి అయితే వేసిన. ఇక బల్లకైతే పచ్చిగడ్డి కోసుకొచ్చి ఓడేస్తారని పొలంలో కొట్టే బల్లనైతే మేపుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక మేకపోతే అయితే నామం కట్టిన ఆట ఆడుతుందని తీసుకొని ఆయనతో సంపలైతే ఎత్తేసిన. ఈ ఎండాకాలం కాబట్టి చల్లగా స్నానం చేయబుద్ది అయింది. కానీ నా వంతుకు బరకైతే స్నానం చేయించిన. ఇక బ్రష్ అయితే వేసుకుని చక్కగా జైపూర్కి అయితే పోయినా టిఫిన్ చేద్దామని. అరే ఏమరా కుడిది తాగుతున్నావారా అనుకునేది. ఇది కుడిది అయితే కాదు, ఇడ్లీ విత్ సాంబార్. ఇక కడుపు నిండా దొబ్బి తిని ఇక బిల్లు అయితే కట్టేసినాం. ఇక సీదా మళ్ళీ బైక్ అయితే వచ్చేసిన ఈవినింగ్ టైమ్ లో. సన్నిగడికి అయితే కొబ్బరి బండ్లు అయితే కావాలన్నారు. అందుకే తెంపుకొని కొట్టుకొని అయితే తాగుతున్నాం. ఇక అటు ఇటు పొంగనాలు కొట్టవరకు అయితే చీకట అయితే అయిపోయింది. బల్ల గడ్డేద్దామని గడ్డి కట్ట అయితే తీసిన మామ. గడ్డి కట్ట కింద ఈ పాము అవుతుంది. దానికి నాకైతే ఒక జానా డిఫరెంట్ కొంచెం మిస్ కాట అయితే వేసేది. ఈ పక్కనే కట్ట అవుతుండే మామ. కట్ట తీసుకుని అయితే కొట్టిన. కానీ లాస్ట్ అయితే అయితే చచ్చిపోలే. నేను 2 దెబ్బలు వేసే లోపల మళ్ళీ గడ్డం లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి నాగపాము మామ. మస్తు ట్రై చేసిన మామ దీన్ని చంపుదామని. కానీ లాస్ట్ కదా గడ్డం లోపలికైతే వెళ్ళిపోయింది. చాలా సేపు ట్రై చేసిన మామ బయటకు వస్తుందేమని, కానీ బయటకి అయితే రాలేదు. మీకు కానీ బలరన్న ఆవులన్న ఉంటే బలర గడ్డ వేసేటప్పుడు అయితే కొంచెం చూసుకోండి మామ. గడ్డి కట్టల కింద అయితే పాములు అయితే ఉంటాయి. చలో రైట్ మామ. ఈ వ్లాగ్ అయితే ఇంకో వ్లాగ్ అయితే కలుసుకుందాం.